హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం. అచలకీల 22వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. పాము, పెద్ద పాము, కంగారుగా చెప్పింది అమల. ఎక్కడ చూశావు? అడిగింది కాంతమ్మ. నా కాలు మీద నుండి వెళ్ళి తలుపు సందులో నుండి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పింది. హో, నిన్ను కాటేసిందా? వెతకారం కాంతమ్మ గొంతులో. అమల తలదించుకుంది. అమ్మ, ఏంటి నువ్వు? తను భయపడుతుంటే అని అన్నాడు అశోక్. లేకపోతే ఏంట్రా, పామైతే కుట్టకుండా పోతుందా? చీకట్లో ఏదో ఎలుకను చూసి అందరినీ హైరాణ చేసింది, అందరి నిద్ర పాడు చేసింది. అయినా కరెంట్ పెట్టాక రావచ్చుగా, అంత భయం ఉంటే. అంత ఆత్రం ఎందుకో మొగుడిని కట్టేసుకోవడానికి అని అందరూ ఉన్నారని కూడా చూడకుండా అమలను అవమానించి వెళ్ళింది కాంతమ్మ. అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అమలకు అప్పటి వరకు భయం వల్ల కలిగిన బాధ కంటే కాంతమ్మ అందరి ముందు అవమానించిన విధానానికి చాలా ఎక్కువ బాధ కలిగింది. కళ్ళల్లో నీటితో వెళ్ళి చాప మీద కూర్చుంది. అమ్మో అంటూ భుజంపై చెయ్యి వేశాడు అశోక్. మీ అమ్మకు నేను అంటే ఎందుకు అంత కోపం? నా తప్పు లేకపోయినా అందులో నా తప్పించి మరీ ఏదో ఒకటి అంటుంది అని ఏడుస్తూ ఉంది అమల. నిన్నే కాదు, అందరినీ అలాగే తిడుతుంది అమ్మ. ఇంకా నువ్వు కోడలివి కదా, కోడల్ని ఏదైనా అనొచ్చు అనే చాదస్తం. నువ్వు ఆమె మాటల్ని పట్టించుకుంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేవు. విని విననట్లుగా వదిలేయాలి అన్నాడు అశోక్. వదిలేయచ్చు, కానీ ఇలా అందరి ముందు నా అభిమానం దెబ్బతినేలా మాట్లాడితే నేను మనిషినేగా, ఎలా తట్టుకోను? ఏడుస్తూనే అంది అమల. ఇక్కడ నీ అభిమానానికి వచ్చిన డోకా ఏమీ లేదు. అందరికీ ఆవిడ గురించి తెలుసు అలాగే మాట్లాడుతుంది అని. నువ్వే అనవసరంగా అన్నీ పట్టించుకుంటున్నావు. ఇక ఆ ఏడుపు ఆపి పడుకో అని అటువైపుకు తిరిగి పడుకున్నాడు అశోక్. భర్తకి కూడా తన మనసులోని బాధ అర్థం కాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఆ చిన్నారి అమలకు. అలాగే ఏడుస్తూ పడుకొని ఎప్పటికో నిద్రపోయింది. కలత నిద్రలో ఉండడం వల్ల కావచ్చు, ఎవరూ లేవకముందే లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టింది. బయట ఉన్న బండెడు అంట్లు అన్నీ తోమడం అయిపోతుండగా ఒక్కొక్కరుగా లేచారు సంతే మరి. అది చూడడానికి ఏ ఒక్కరికి కూడా ఇల్లులాగా కనిపించదు. ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం ఏ ఒక్కరికి రాదు. విమల కుటుంబంలో ఎక్కడ వేసిన బట్టలు అక్కడే, ఎక్కడ తిన్న ప్లేట్ అక్కడే, మంచినీళ్ళు తాగితే ఆ గ్లాసులు ఎక్కడివక్కడే. అంతకాలం ఇల్లును శుభ్రంగా ఉంచుకున్న అమలకు అదంతా చిరాకును కలిగిస్తున్నా అది ఎవరి మీద చూపించే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. ఆ ఇంటి కోడలిగా పనులు చేసుకుంటూ వెళ్ళడమే కానీ ఎవరిని ప్రశ్నించే హక్కు ఏమాత్రం లేదు అమలకు. పైగా అక్కడ ఉన్నది అమల ఆడపడుచు కుటుంబం కాబట్టి వారికి మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత తప్ప వారికి ఏది చెప్పే అవకాశం అమలకు లేదు. అమల కంటే పెద్దదైన రాధ అప్పుడే నిద్రలేచి తల గోక్కుంటూ ఆవలిస్తూ వస్తుంది బయటకు. విమల రాధ తలపై ఒక్కటి ఇచ్చి, అమల అత్తను చూసి నేర్చుకో, రేపు పెళ్ళయ్యాక కూడా ఇలాగే చేస్తావా అని అంది. అబ్బా అంటూ తల్లి వైపు కోపంగా చూసి అమ్మమ్మ అంటూ గారాలు పోతూ కాంతమ్మ దగ్గరికి వెళ్ళింది రాధ. చేస్తుంది లేవే, అయినా పుట్టింట్లో కూడా పని చేయాల్సిన కర్మ దానికేంటి? మేము చూసుకోలేమా? చిన్నపిల్లని పట్టుకుని అలా కొడతావు అంటూ రాధను ముద్దు చేసింది కాంతమ్మ. కాంతమ్మను అలా చూస్తుంటే విచిత్రంగా అనిపించింది అమలకు. తాను కూడా రాధులాంటి ఆడపిల్లనే కదా, రాధలాగా ముద్దు చేయాలని తానేమీ ఆశించడం లేదు కదా, ఒక మనిషిలా అయినా ఎందుకు చూడడం లేదు అనుకుంది అమల. అందరికీ అల్పాహారం తయారు చేయడానికి పని చేస్తుంటే విమల వచ్చి అమలకు సహాయం చేయబోయింది. ఇంటి ఆడపడుచుతో పని చేయించడానికి సిగ్గు ఉండాలి కొద్దిగైనా. ముందు నుంచి చూస్తున్నాను, కొంచెం కూడా సంస్కారం అనేదే లేదు అంటూ మాటలు మొదలుపెట్టింది కాంతమ్మ. అది విని విమల చేతిలో నుండి కూరగాయలు తీసుకుంది అమల. వదిన, నేను చేయగలను, నువ్వు వెళ్ళి కూర్చో అని అంది అమల. అక్కడ అమలకు సహాయం చేయాలి అని కాదు విమల ఉద్దేశం, త్వరగా అయితే త్వరగా తినొచ్చు అని.
అది తల్లికి అర్థం కాదు అని తిట్టుకుని అక్కడి నుండి వెళ్ళింది అమల. అన్ని రోజుల నుండి పని చేస్తుండడంతో కొంచెం చెయ్యి తిరిగి త్వరగానే వంట ముగించింది అమల. అందరూ తినడం ముగించాక, అమ్ము, నేను బోర్ వేద్దాం అనుకుంటున్నాను అన్నాడు అశోక్ కాంతమ్మతో. పోయిన ఏడాదేగా వేశావు, అయినా ఏదైనా ఉపయోగం ఉందా అందులో? అయినా ఇప్పటికిప్పుడు మళ్ళీ అన్ని డబ్బులు అంటే ఎక్కడి నుండి వస్తాయి? ఇప్పటికే అప్పుల వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. అది కాక అక్క వాళ్ళు కూడా కష్టాల్లో ఉండి మన దగ్గరకు వచ్చేశారు. వాళ్లకు బ్రతుకు తెరువు చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అంది కాంతమ్మ. నిజమే అమ్మా, కానీ ఈసారి నేను మిమ్మల్ని డబ్బులు అడగడం లేదు. మా మామ సహాయం తీసుకుంటున్నాను. అందుకే అమల ఊరు వెళ్ళింది. తను డబ్బులు తీసుకువచ్చింది అన్నాడు అశోక్. అమల డబ్బు అనగానే కొంచెం తడబాటు కాంతమ్మలో ఇంకా విమలలో. సరే, డబ్బులు లేవని నేను వద్దు అన్నాను. నీ పెళ్ళాం ఇస్తా అంటే నాకేం అభ్యంతరం ఉంది, అలాగే కానివ్వు అంది కాంతమ్మ. హమ్మయ్య అనుకుని, అమల ఆ డబ్బు తీసుకురాపో అన్నాడు అశోక్. అమల వెళ్ళి డబ్బు తీసుకువచ్చి అశోక్ చేతిలో పెట్టింది. ఆ డబ్బు లెక్క పెడుతున్నాడు అశోక్. అది చూసి గుటకలు మింగుతూ తల్లి వైపుకు చూసింది విమల. ఏమీ కాదు, నేను చూసుకుంటాను అన్నట్లుగా కళ్ళు ఆర్పింది కాంతమ్మ. డబ్బులు లెక్క పెట్టిన అశోక్, అమల 30,000 అన్నావు, 20,000 ఉన్నాయి అని అన్నాడు. లేదు, 30,000 అమ్మ లెక్క పెట్టి మరీ ఇచ్చింది అంది అమల కంగారుగా. అలాగా, ఒకవేళ బ్యాగ్లో ఏమైనా పడిపోయావేమో వెతుకు అన్నాడు అశోక్. ఎందుకైనా మంచిది అనుకుని వెళ్ళి వెతికింది అమల. బ్యాగ్లో బట్టలు మొత్తం కింద పడేసి మరీ ప్రతి మడతలో వెతుకుతూ ఉంది. ఇంతలో అక్కడ అశోక్లో విషాన్ని నింపడం మొదలుపెట్టారు కాంతమ్మ ఇంకా తన కూతురు విమల. అదేంట్రా, 30 అయితే 20 ఉండడం ఏంటి? ఇంతకు నువ్వు ఎంత అడిగావు అడిగింది కాంతమ్మ అశోక్ని. నేను 25 అడిగానమ్మా, మళ్ళీ ఇబ్బంది పడతానేమో అని ఇంకో 5 కలిపి 30 ఇచ్చాడంట వాళ్ళ నాన్న అని చెప్పాడు అశోక్. ఇంత పిచ్చోడివి ఏంట్రా, ఎవరైనా అడిగినంత ఇవ్వడమే ఎక్కువ, అలాంటిది కలిపి ఎందుకు ఇస్తారు? వాళ్ళ దగ్గర తగినంత లేక 5 తక్కువ అనకుండా 5 ఎక్కువ అని చెప్పారేమో, లేకపోతే ఈ తిక్కల మొహంది అలా అర్థం చేసుకుందేమో అని లేనిపోనివి చెప్పింది కాంతమ్మ. అశోక్ ఆలోచనలో పడ్డాడు. అదే అదనుగా భావించి, అమ్మ చెప్పింది నిజమై ఉంటుంది తమ్ముడు, నువ్వే ఆలోచించు. మా మెట్టింటి వాళ్ళు ఎప్పుడు అడిగినా మీరు కొంత తక్కువ ఇచ్చారు కానీ ఎప్పుడైనా ఎక్కువ ఇచ్చారా అంటూ అగ్నికి ఆజ్యం పోసింది విమల. అక్కడ అమలకు ఎంత వెతికినా డబ్బులు దొరకలేదు. 2 రోజులు ఆ గదిలోనే ఉంది బ్యాగ్. దానికి ఒక తాళం అలాంటిది లేదు. ఇంటి నిండా జనాలు, ఎవరైనా తీసుంటారని అనుమానం కలిగింది. ఈ విషయం అశోక్కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు అమలకు. కొనసాగుతుంది. ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుంటాను. మీ రాబీన్ జ్యోతి.